సింగరేణి కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఈ రోజు కొత్తగూడెం మైనింగ్ ఏరియాలో పర్యటించిన ఆమె బొగ్గు గనిలోకి దిగి పరిశీలించారు. అక్కడి కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో తమ సంఘమే గెలుస్తోందంటున్న కవితతో మా కరెస్పాండెంట్ మహేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి ఉద్యోగులకి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు సింగరేణి బొగ్గు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత సింగరేణి కోల్ మైన్ ఏరియాలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా వారికి అభినందన సభ కూడా సింగరేణి కార్మికులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఈరోజు కొద్దిమంది సింగరేణి కార్మికులతో కూడా వారు మమేకం కావడం జరిగింది. వారి యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో సింగరేణి కార్మికుల కోసం వారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో వారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి మేడం, మీరు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది కార్మికులతో కూడా మీరు మమేకం కావడం జరిగింది. మీరు తీసుకున్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయం అవుతుంది, నిర్ణయమైన వారి యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉన్నారండి కార్మికులందరూ కూడా. ఎందుకంటే ముఖ్యంగా 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూ, జాతీయ సంఘాలుగా చెప్పుకునేటటువంటి సంఘాలన్నీ కూడా కలిసి మన కార్మికుల యొక్క ఈ హక్కును, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ హక్కును కొల్లగొడితే రీజనల్ సంఘంగా ఉండేటటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రీజనల్ పార్టీగా ఉన్నదని వారు చెప్పేటటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ హక్కుని మేము కార్మికులకు సాధించి పెట్టాం. దానివల్ల కార్మికులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వారితో ఇవాళ మేము పొద్దు నుండి కలిసి తిరుగుతున్నాం. మీరు కూడా ఉన్నారు ఇక్కడ, చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఒక చిన్న సమస్య కూడా ఉన్నది, అంటే ఇంత చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఒక 1 ఇయర్ ఏదైతే సర్వీస్ ఉందో రిటైర్మెంట్కి వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఒక్కటండి, ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అంటేనే 60 సంవత్సరాల వరకు వచ్చిన వాళ్ళు కాదు, ముందు ఉన్నటువంటి ఏజ్ అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి అర్థం. ఆల్మోస్ట్ మనకు 58,000 చిల్లర కార్మికులు ఉంటే అందులో ఒక 1%కే ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ మిగతా అందరినీ కూడా అంటే 1 టైం కింద మేము ఆ డేట్ని ఎక్స్టెండ్ చేసి 59 సంవత్సరాలు కూడా చేసి ఇంకొక 3,000 మందికి కూడా మేము బెనిఫిట్ చేసాం. కానీ 60 ఇయర్స్ వరకు చేసినట్టయితే సాంకేతికంగా కోర్టులలో కానీ ఇంకో చోట కానీ ఇబ్బంది ఉంటుంది. తద్వారా మొత్తం కార్మికులకు కూడా ఈ హక్కును కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. బట్ అట్ ద సేమ్ టైం 99% మంది కార్మికులకి డిపెండెంట్ హక్కుని సాధించి పెట్టినందుకు మాత్రం అది టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినందుకు, కేసీఆర్ గారి నిర్ణయంతో జరిగినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు స్పీచ్లో మాట్లాడుతూ కొద్దిమంది దీన్ని ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అడ్డుపడాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎవరు వాళ్ళను? చాలా మంది ఉంటారు కదండి, ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులు ప్రజల వద్దకు చేరొద్దు, ప్రజలకు సమస్యలు అట్లానే ఉండాలి, ఆ సమస్యల పేరు చెప్పుకొని మేము పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇవాళ. ఏదన్నా లీగల్గా వర్డింగ్స్ కనీసం సింగరేణి తప్పు రాసినా కూడా కోర్టుకు వెళ్ళి మొత్తం హక్కును కొల్లగొట్టాలని చూసేటటువంటి కొంతమంది ఉన్నారు. ఆ సమాచారం ఉన్నందుకే సింగరేణి యాజమాన్యం వారందరూ కూడా సిఎండి గారు అంతా కూర్చొని చాలా ప్రాపర్గా లీగల్గా ఈ హక్కు కార్మికులందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. ఈ రోజు జరిగినటువంటి సభతో మీరు ఎన్నికల సంకారం పూరించారని చెప్పేసి అనుకోవచ్చా? ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు కదండి. కాకపోతే ఇవాళ వచ్చింది కేవలం కార్మికులను కలుద్దామని చెప్పి ఈ ఆనందాన్ని వారితో పంచుకోవడానికే వచ్చాము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సభలు ఉంటాయి, పెద్ద ఎత్తున ప్రచారం ఉంటుంది. అది సర్టెన్లీ మేము చేసినటువంటి పనులను చెప్పుకుంటాం, ఇంకా ఏం చేయబోతున్నాం కూడా చెప్పుకుంటాం. గతంలో కూడా భారీ మెజార్టీతో మీ సంఘం గెలిచింది, ఈసారి కూడా అదే మెజార్టీ సాధిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ఈసారి మీరు కొత్తగా ఇచ్చేటువంటి హామీలు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో కొత్తగా మీరు ఇచ్చేటువంటి హామీలు ఏముండబోతున్నాయి? ఈసారి మొత్తం 11 ఏరియాస్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమే నెగ్గుతుంది. ప్రతి చోట కూడా గులాబీ జెండా ఎగురుతుంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది వారికి సింగరేణి కార్మికుల పట్ల ఉండేటటువంటి కమిట్మెంట్ని, చిత్తశుద్ధిని చూపిస్తుంది. కాబట్టి కార్మికులందరూ కూడా కేసీఆర్ గారితో ఉంటేనే మా భవిష్యత్తు బాగుంటుందని విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా గెలుపు మాదే అని మేము అనుకుంటున్నాం. అట్లానే ఫ్యూచర్లో కూడా కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం. ఏమున్నాయి అనుకుంటారు పెండింగ్? ఇంకేమున్నాయి అనుకుంటారు? జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇది